స్టార్ రైటర్ కింద ఒక పీక్ చూశారు. తర్వాత ఆల్రెడీ నటుడిగా కూడా చూశారు. అలాంటి మీరు ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక నైటీ వేసుకుని, ఇప్పుడు ఈ సినిమా చూస్తే శారీ కట్టుకుని, అంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే నటుడిగా ఏమైనా చేయాలనే థాట్ ఉంటుందా? లేదంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు ఇలాంటివి ఏమి ఉండవా? లేకపోతే ఇంట్లో ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్ ఇలాంటివి చేసిన అంటే నైటీలు వేసుకుని చీరలు కట్టుకుని చేస్తున్నప్పుడు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చూడు, నువ్వు పెద్ద స్టార్ హీరోస్ అందరూ కూడా కథకి అనుగుణంగా చీరలు కట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. అవును. అది చీర కడితే హిట్ అవుద్దనే కాదు, అవదుగా. హీరోయిన్ ఉంటుంది, చొక్కా ప్యాంట్ వేసుకుంటుంది. ఏదో మన తల్లా పెళ్ళాంలో చంద్రకళకి చొక్కా ప్యాంట్ వేసి ఉంటుంది. అట్లా చొక్కా ప్యాంట్ వేస్తే క్రేజ్ వచ్చుద్దా? రాదు. కథకి అనుగుణంగా ఉండాలి. ఇది ఒక లవర్స్ని కలపడానికి నేను బ్యాడ్ ఫెలోగా మారాను. దానికి గౌన్ వేసుకున్నా. చూడు నువ్వు, అది డిమాండ్ కోసం వచ్చిన ఒక నైటీ తప్ప, నైటీ వేస్తే జనం వస్తారా? ఎవడొస్తాడు? ఎవడు రాడు సార్. ఇంకోటి ఏమను వేసి, అదే నేను అంటున్నా. ఇప్పుడు అంటే ధైర్యం ఉండాలి దానికి. ఫస్ట్ థింగ్ ధైర్యం కాదు రాజా, ఈ కథకి అవసరం. ఇది నువ్వు చెప్పినట్టుగా కథ నాది కాదు, ఇది ఈ క్యారెక్టరు. ప్రొడ్యూసర్ గారు ఒక హీరోని చూజ్ చేసుకున్నారు. ఆ చూజ్ చేసుకున్నారు, నేను కథ చెప్పా, కథ బాగుంది, నేను చేయలేను, నైటీ నేను వేయలేను, నాకు ఆ ఎంబరాసింగ్ ఉంటుందేమో అనుకున్నాడు. అంతే తప్పేం కాదు. నువ్వు చెప్పిన నీకే అట్టుంటే హీరోకి ఎట్టుంటుంది ఇంకా. అందుకని నేను ఇట్లా చేయలేను, అది లేకపోతే ఓకే, కానీ లేదు. సరే బాబు అన్న చెప్పే ప్రొడ్యూసర్కి. ఇంకో హీరోకి చెప్పా, హీరోకి నచ్చింది. హిందీ ఈ క్యారెక్టరు శివాజీకి నచ్చింది. అంటే ప్రొడ్యూసర్ మేము కూర్చున్న తర్వాత ఏంటంటే శివాజీకి సూట్ అవ్వట్లా. అతను స్మూత్గా ఉంటాడు, సింపుల్గా నైస్గా ఉంటాడు. ఇతను ఒక రగ్గుడుగా, క్రూయల్గా, సాడిస్ట్గా అట్ట కనపడలా నాకు. ఎందుకంటే నీట్గా ఉంటాడు మనిషి, కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటాడు ఇప్పటికి. అది తనకి సూట్ అవ్వాల. అతను చేస్తాడు, తను చేస్తానని చెప్పారు. అయితే అతన్ని నేనేమో యాక్చువల్గా వేరే ఒక హీరో ఉంది క్యారెక్టర్, అదైతే అది శివాజీకి బాగుంటుంది అనిపిస్తే, కానీ ఆ కథ ఆ క్యారెక్టర్ చిన్నదైపోయింది. ఓకే. మరి ఎవరైనా నటన బాగా తెలిసిన వాళ్ళు దాన్ని చూజ్ చేసుకుంటారు, నైటీని చూజ్ చేసుకుంటారు. అందుకనే శివాజీ తెలుగుగలడు కాబట్టి అతనికి కూడా గుడ్ నేమ్ వచ్చేది. అంటే మాకేమైందంటే కొంచెం నేను హైట్గా ఉండి రగ్గు అది ఇది షార్టిస్ట్ మాట్లాడి ఇవన్నీ అది తనకి బాగోవేమో అన్న భావన కలిగి ఆపేము. అంతకంటే ఏమి లేదు. అది అందుకని మీరు ఈ చీర వేస్తే శ్రమ ఆడుద్ది, చీర వేయకపోతే శ్రమ ఆడదు అనే భావన వద్దు. అందరూ చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి భావన నేను అనలేదు సార్. అంటే ఒక స్టేటస్ చూసిన వ్యక్తి ఇలాంటివి చేయడం ఏంటనేది నాకు చెప్పారు యాక్చువల్గా. దానికి మీ ఆన్సర్ నాకు అర్థమైంది.